కానీ వీరందరూ కూడా సో ధనుంజయ రెడ్డి గారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వారు కూడా కస్టడీకి వెళ్ళేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. సో అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని అర్థం చేసుకోవాలా? బ్రహ్మనాయుడు గారు, మీకు పెద్దలు సుబ్బారావు గారికి, శ్రీరామ్ ప్రసాద్ గారికి, శ్రీరామరెడ్డి గారికి, ప్రేక్షకులందరూ నమస్కారం. ఐ థింక్ మనకు పాత సామెత ఉంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని. ఇప్పుడు అది అవునా కాదా అనేది లాస్ట్ మైల్లో వీళ్ళు కనెక్టివిటీ కోసం సిట్ కానివ్వండి, ఈడీ కానివ్వండి, మన ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ అన్ని కూడా ప్రయత్నం చేస్తున్నారు. దే నీడ్ దట్ స్పేస్ కాబట్టి, అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు కూడా ఆ ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు, యూ ఫేస్ ఇట్ అని చెప్పేసింది. అవును, ఇప్పుడు అందరూ కూడా ఫేస్ చేయాల్సిందే. వీళ్ళలో ఇంకా ఎవరికి కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే అవకాశం లేదు. దే విల్ బి టేకెన్ ఇన్ టు కస్టడీ. ఆ కస్టడీలో నుంచి వాళ్ళని ఇంటరాగేట్ చేస్తారు. ఈ మిస్సింగ్ డాట్స్ ఏమైనా ఉంటే ఆ డాట్స్ కూడా కనెక్ట్ చేస్తారు. డెఫినెట్ గా మనకి నిజంగా ఎవరు ప్రోత్సహించారు, ఎవరి కోసం ఇదంతా జరిగింది అనేది తెలిసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అవును. అయితే బ్రహ్మనాయుడు గారు, జస్ట్ ఫర్ కామన్ వ్యూవర్స్, అసలు ఏం జరిగింది అనేది నాకు అర్థమైంది, ఒక్క నిమిషంలో చెప్తాను. మనం 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 కేసు వీళ్ళు వాళ్ళు అంటున్నారే కానీ అసలు స్పాట్ ఎలా జరిగింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మనకు మన రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో లాగానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్సైజ్ అంటారు, ఎక్సైజ్ మినిస్టర్ అంటారు. ఇప్పుడు మీరు కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మార్చులు అన్నారు. ప్రధానంగా వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారు, ఈ ఎక్సైజ్ అనేది మన రాష్ట్రంలో మందు, అంటే ఎవరైతే ఈ మందు తాగుతారో వాళ్ళ కోసం ఎలాంటి బ్రాండ్స్ ఉండాలి, ఎలాంటి క్వాలిటీ ఉండాలి, ఏ మేరకు అందజేయాలి, ఏ మేరకు అందజేయకూడదు, దాన్ని స్టడీ చేస్తూ మానిటర్ చేస్తూ అల్టిమేట్ గా దాన్ని తగ్గించడానికే ఈ శాఖ పనిచేస్తుంది. అంతేగాని అది రెవెన్యూ జనరేట్ చేసే శాఖ కాదు. ఈ తగ్గించే క్రమంలో ఆ రేట్లు నియంత్రించడం ద్వారా, రేట్ల మీద కొద్దిగా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తూ డిస్కరేజ్ చేయడం ద్వారా, త్రూ డిస్కరేజ్మెంట్ మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేది ఈ శాఖ ముఖ్య ఉద్దేశం. ఇది జరిగే క్రమంలో ప్రధానమైన పాత్ర మనకి బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఎలా పోషిస్తుంది? డిస్టిలరీస్ వాళ్ళు ఆ మందు తయారీ చేస్తారు, విస్కీ కానీ, బ్రాందీ కానీ, బీర్ కానీ. దాన్ని స్టేట్ మొత్తం తరఫున ఈ బీసీఎల్ అనేది కొని బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకుని వాళ్ళ గోడౌన్స్ లో పెట్టి, వాళ్ళ డిపోల్లో పెట్టి, ఎవరైతే రిటైలర్స్ ఉంటారో వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ఆర్డర్స్ ను బట్టి వాటిని కూడా మానిటర్ చేసుకుంటూ ఎంత తాగొచ్చో, ఎంత తాగకూడదో, ఏ ప్రాంతంలో ఎంత అమ్ముడుపోతుందో ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా మానిటర్ చేస్తూ, శాంక్షన్ చేస్తూ వాళ్ళకి అది సప్లై చేస్తారు. అవును. ఇంతవరకు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అంతా కూడా ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా, సీటెల్ అనే మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మన రాష్ట్రం మేనేజ్ చేసేది. 19 వరకు కూడా మన ఊర్లో ఉన్న ఒక రిటైలరు నాకు ఇన్ని కేసులు విస్కీ, ఇన్ని కేసులు బ్రాందీ, ఇన్ని కేసులు ఫలానా కావాలని ఆర్డర్ పెట్టుకుంటే ఆ అమౌంట్ ఆ డిపోకు చెల్లిస్తే ఆ డిపో వాళ్ళు, అంటే ఇండైరెక్ట్ గా బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు శాంక్షన్ చేసి వాళ్ళకి సప్లై చేస్తారు. దీంట్లో ఈ సిస్టమ్ లో ఒక మార్పు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, గత ప్రభుత్వంలో, ఈ సీటెల్ అనే ఈ సీమ్లెస్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ని కాకుండా మేము చెప్పినట్టు ఫలానా దానికి ఫలానా ఆర్డర్స్ ఇవ్వాలి అని రిటైలర్స్ కి ఇండికేట్ చేశారు. ఇక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది గేమ్ అంతా. అసలు వాళ్ళు చేసిన గేమ్ అంతా మా ఊరు అవసరాలను బట్టి కాదు, మా ఊరు వాళ్ళు ఏ విస్కీ అడుగుతున్నారు, ఏ బ్రాందీ అడుగుతున్నారు, ఏ బీర్ అడుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. మేము చెప్తాం మీకు ఫలానా బ్రాండ్ మీరు ఎంత తీసుకోండి, ఫలానా బ్రాండ్ మీరు ఎంత తీసుకోండి అని మేము చెప్తాము, అంతవరకే మీకు ఇస్తాం. సో దాని ప్రతిఫలంగా ఎవరైతే ఆ డిస్టిలరీస్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు. ఇది ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, ఎందుకు అంత పకడ్బందీగా చేస్తున్నారంటే, వీళ్ళు ఈ బీసీఎల్ ఎక్వైర్ చేసుకోవాల్సిన సరుకుని ఒక 2 కంపెనీలు, కొత్త కంపెనీలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా నడిపించారు. ఆదాన్ డిస్టిలరీస్ అని ఒకటి, అలాగే లీలా డిస్టిలరీస్ అండ్ సప్లయర్స్ అనే కంపెనీ ఒకటి. అవి 2 కూడా ఫ్రెష్ గా 2019 డిసెంబర్ లో స్టార్ట్ అయిన కంపెనీలు. వాటికి
డిస్టిలరీస్ లేవు, వాటికి ఈ సప్లై చైన్ అరేంజ్మెంట్స్ లేవు. వాళ్ళు జస్ట్ బ్రోకర్స్ అంతే, మీడియేటర్స్ అంతే. వాళ్ళు ఎవరి ద్వారా తయారు చేసి తీసుకొచ్చారు? మన విశాఖ డిస్టిలరీస్ అని, ఎస్పీవై అగ్రో అండ్ డిస్టిలరీస్ అని, ఇంకా మిగతా ఎస్టాబ్లిష్డ్ కంపెనీల దగ్గర నుంచి తీసుకుని వీళ్ళు బీసీఎల్కి ఇస్తూ బీసీఎల్ ద్వారా మన రిటైలర్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అప్పుడు అనుకునేవాళ్ళం మనం, గుర్తుందా, చీప్ బ్రాండ్స్, చీప్ లిక్కర్, ఎక్సాలు ఏంటంటో వచ్చేసినాయి. ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యంతో చెలగాట వాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేది వాదన ఉండేది. అయితే దానికి అప్పట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు గాని, అప్పటి ముఖ్యమంత్రి గారు గాని ఏమి వాదించేవారంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే వాడికి పర్మిషన్స్ ఇచ్చారు, అప్రూవల్ ఇచ్చారని వారు అనేవారు. పేర్లు, అవి పేర్లు. కానీ రేట్ల విషయం వీళ్ళు నిర్ణయిస్తారు కాబట్టి, వీళ్ళ డిమాండ్ అండ్ సప్లై బట్టి రేట్లు ఉంటాయి కాబట్టి, వీళ్ళు ఎందుకు రేట్లు పెంచారు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడైనా, ఆ రేట్లు ఈ బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టేలాగా ఉండాలి, అలా మేము ఈ తాగుబోతుల్ని మాన్పించడానికి, తాగటం తగ్గించడానికి అల్టిమేట్ గా మేము దీన్ని 0 లెవెల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని మనకు ఒక కథ చెప్పారు. కొంతమంది నమ్మారు, నమ్మలేదు. దాంట్లో రకరకాల క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే ఇప్పుడు కథ చిట్టుకు తెలిసిన నిజాలని మనం ఒక్కసారి వెనక్కి ఆలోచిస్తే, వీళ్ళు ఏం చేశారంటే, ఈ సోకాల్డ్ చీప్ మెటీరియల్ ని, బ్రాండ్ పేర్లు ఏమైనా కానీ, బ్రాండ్ పేర్లు బాబు గారి టైంలో ఎప్పుడు చేశారా, వీళ్ళు ఎప్పుడు చేశారా, ఆయన అమరావతి వద్దనుకుని ఒక స్ట్రోక్ లో చెప్పగలిగిన మంచి బ్రాండ్లు ఎంత చెప్పండి, 5 నిమిషాలు ఈ కాదు నేషనల్లీ రికగ్నైజ్డ్ బ్రాండ్స్ ఇద్దామని అనొచ్చు. అది అనలేదు ఆయన. అనకుండా ఈ చిన్న చిన్న పేర్లు, మాయ చేసే పేర్లు, అర్థం కాని పేర్లు, ఈ బ్యాక్ సైడ్ లో ఉన్న డిస్టిలరీస్ ని కూడా వీళ్ళు లీజుకు తీసుకుని, ఈ అదాన్ వాళ్ళు, ఈ లీలా అనే కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గర మెటీరియల్ వీళ్ళకి కావాల్సినట్టుగా తయారు చేయించుకుని ఈ సప్లై చైన్ లోకి ఇచ్చారు. ఇచ్చు మీరు ఫలానా బ్రాండ్ కి కేసుకి ఎంత ఇవ్వాలి, కేసుకి 100 రూపాయల నుంచి 650 రూపాయల వరకు నిర్ణయించారట. ఎక్కడైతే వీళ్ళు ఎక్కువ కమిషన్ అడిగారో ఆ బ్రాండ్స్ నేషనల్ బ్రాండ్స్ కాబట్టి, రెప్యూటెడ్ బ్రాండ్స్ కాబట్టి అది ఇవ్వలేక వాళ్ళు మానేశారు. కాబట్టి మనకి మంచి బ్రాండ్స్ దొరకట్లేదు, జనం అంతా ఇబ్బంది పడుతున్నారని ఒక వాదన. అవును. అయితే ఇంకొక అంశం చంద్రశేఖర్ గారు, మరి నగదు రూపంలో లిక్కర్ షాపులో కేవలం డబ్బులే తీసుకోవాల్సిన రావడానికి కారణం ఏంటి? ఫోన్ పేలు, గూగుల్ పేలు, ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్న అంశాలు కాబట్టి, మీరు సపోజ్ అదాన్ గాని లేదంటే లేలా అనే సప్లయర్స్ సప్లై చేశారు, వాళ్ళకి వీళ్ళు తిరిగి ఇవ్వాల్సినప్పుడు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నటువంటి వీళ్ళకి కావాల్సినటువంటి పర్ కేసు 100 రూపాయలు, 200, 300 కమిషన్ ఏదైతే ఉందో, ఆ కమిషన్ ఒకసారి వైట్ మనీ రూపంలో బ్యాంకుల్లోకి వెళ్తే వెనక్కి రావడం ఇబ్బంది కాబట్టి అవి మినహాయించుకుని ఏదో రకరకాల తిప్పలు పడుతూ హవాలా మార్గాల ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ ను బ్యాక్ అండ్ ఫోర్త్ చేసుకున్నారు. కొంత వైట్ లో చేసుకున్నారు బీసీఎల్ ద్వారా, కొంత ఏమైనా బిహైండ్ ద సీన్స్ చేసుకున్నారు, కొంత మినహాయించుకున్నారు అనుకోండి. ఆ మినహాయించుకున్నది వారం లెక్కన వారానికో నెలకో 50 నుంచి 60 కోట్లు తీసుకున్నారు అనేది సిట్ యొక్క ప్రాథమిక విచారణలో తేలింది. సుబ్బారావు గారు చెప్తున్న పదాలు అవి. అంటే ఈ చీప్ బ్రాండ్స్ లో ఎక్కువ కమిషన్ ఇవ్వగలిగారు కాబట్టి, అవి కూడా మనం ఫ్లోట్ చేసిన అదాను లేలా కాబట్టి, వాళ్ళ వెనుకున్నటువంటి డిస్టిలరీస్, రియలైన డిస్టిలరీస్ వాళ్ళని మనం లీజుకు తీసేసుకున్నాం కాబట్టి, మొత్తం ఏం జరిగిందంటే డిస్టిలరీస్ ని కబ్జా చేశారు, సప్లైయింగ్ చేస్తున్నటువంటి మధ్యలో మీడియేటింగ్ కంపెనీని కబ్జా చేశారు. ఇదంతా తీసుకెళ్లి బీసీఎల్కి అప్పచెబుతూ బీసీఎల్ లో వాసుదేవరెడ్డి గారిని కూర్చోబెట్టారు. వాసుదేవరెడ్డి గారు ఆయన ఈ సోకాళ్ళు ఏ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలకి ఏం కావాలో అలా బీసీఎల్ నడిపించారు. కాబట్టి ఇప్పుడు